రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మొన్నటి వరకు భానుడు భగభగం అంటే ఇప్పుడు ఎంతో కొంత స్వేచ్ఛ మాత్రం దొరికినట్టే కనబడతా ఉంది. రోడ్ల మీద తిరగడానికి కొంత ఊపిరి పీల్చుకునే విధంగా వాతావరణం ఉండటం కనబడుతుంది. అసలు ఈ వాతావరణ మార్పులు కారణం ఏంటి? వర్షాలు ఉన్నాయా? మళ్ళీ ఎండలు చూస్తామా? ఎలా ఉండబోతుంది అడిగి తెలుసుకుందాం. మనతో పాటుగా ధర్మరాజు గారు వాతావరణ శాఖ సైంటిస్ట్ ఉన్నారు. సార్, ప్రధానంగా వాతావరణం నిన్న ఈరోజు చూసుకుంటే చాలా చేంజెస్ కనబడతా ఉన్నాయి. ఈ మార్పులో కారణం ఏంటి అసలు? ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్రంలో గత 5వ తారీఖు నుంచి సాయంత్రం నుంచి కూడా చూసుకున్నట్లయితే ఒక్కసారిగా స్వల్ప యొక్క ఉష్ణ తీవ్రతకు స్వల్ప విరామం అనేది చెప్పాలి. సో గత 6 నుంచి కూడా చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా క్రమేపీ యొక్క ఉష్ణ తీవ్రత అనేది తగ్గుకుంటూ వచ్చింది. సో ఈరోజు కూడా చూసుకున్నట్లయితే గత 4-5 రోజులుగా ఏదైతే ఎండ తీవ్రత అనేది 44 నుంచి 45 డిగ్రీల వరకు కొనసాగాయో ఒక్కసారిగా రాష్ట్రం అంతటా కూడా 36 డిగ్రీల నుంచి 40 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది కొనసాగుతుందని చెప్పాలి. సో ఒక విధంగా గత 2-3 రోజులుగా ఉక్కబోత వాతావరణంతో పాటు మండుటి ఎండలకి స్వల్ప విరామం అనేది లభించిందని కూడా చెప్పాలి. అయినప్పటికీ కూడా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉష్ణ తీవ్రత అధికంగా కొనసాగుతున్నప్పటికీ కూడా ఎక్కువ తెలంగాణ భాగాల్లో మాత్రం ఎండ తీవ్రత 36 డిగ్రీల నుంచి 40 డిగ్రీల వరకు కొనసాగుతుందని చెప్పాలి. సో నిన్న కనుక చూసుకున్నట్లయితే దిగువ స్థాయిలో వీచేటువంటి గాలులు, అలాగే రాష్ట్ర సరిహద్దుల్లో కొనసాగుతున్నటువంటి ద్రోణి, అంతేకాకుండా గాల్లో ఉన్నటువంటి అనిశ్చితి, ఇవన్నిటి వల్ల కారణాల వల్ల ఒక విధంగా ఈ యొక్క చల్లటి వాతావరణం స్వల్ప ఈ యొక్క ఉష్ణ తీవ్రత తగ్గుదలకు దోహదపడతాయని కూడా చెప్పచ్చు. పలు చోట్ల వర్షాలు పడ్డట్టుగా తెలుస్తూ ఉంది. లక్షట్పేట, మంచిర్యాల ఆ సైడ్లలో వర్షాలు పడ్డట్టుగా తెలుస్తూ ఉంది. ఈ వర్షాలకు సంబంధించి ఇంకా చూసుకున్నట్లయితే ఎప్పుడైతే దిగువ స్థాయిలో వీచేటువంటి గాలులు కానీ రాష్ట్ర సరిహద్దుల్లో కొనసాగుతున్నటువంటి ఉత్తర దక్షిణ ద్రోణితో పాటు గాలిలో ఉన్నటువంటి అనిశ్చితి వల్ల నిన్న కూడా చూసుకున్నట్లయితే ఎక్కువ చోట్ల నిజామాబాద్లోను అలాగే భద్రాద్రి కొత్తగూడెంలో చాలా చోట్ల మనకి వర్ష తీవ్రత అనేది కూడా నమోదైందని చెప్పాలి. ఇక వర్షభావం కనుక చూసుకున్నట్లయితే సుమారు 5 సెంటీమీటర్ల వరకు కూడా నిజామాబాద్లో నమోదు కాగా, ఇటు భద్రాద్రి కొత్తగూడెం వచ్చేసరికి 4 సెంటీమీటర్ల వరకు కూడా ఈ యొక్క వర్షపాతం అనేది నమోదైంది. ఇంకా పలు జిల్లాలు కనుక చూసుకున్నట్లయితే 2 నుంచి 1 సెంటీమీటర్ వరకు కూడా ఈ యొక్క వర్షభావం అనేది నమోదైంది. ముఖ్యంగా జగిత్యాల, నిర్మల్, ఇంకా చూసుకున్నట్లయితే వికారాబాద్, సిద్దిపేట్, ఇంకా వరంగల్ జిల్లాల్లో కూడా అక్కడక్కడ తేలికపాటి జల్లులు అనేవి కూడా వచ్చాయి. సో ఈరోజు కూడా ఇప్పుడు కూడా చూసుకున్నట్లయితే ఇప్పటికీ నాగర్ కర్నూలులోను, ఇంకా చూసుకున్నట్లయితే సంగారెడ్డిలో కూడా రానున్న కొద్ది గంటల్లో ఈ యొక్క కుములోనింబస్ మేఘాలు అనేవి వచ్చి అక్కడ కాస్త మనకి తేలికపాటి వర్షం రావడానికి, అలాగే చూసుకున్నట్లయితే ఇక్కడ కరీంనగర్లో కూడా చూసుకున్నట్లయితే మబ్బుతో కూడిన వాతావరణం ఇప్పటికే కొనసాగుతుంది. ఇటు నాగర్ కర్నూలులోను అలాగే కామారెడ్డిలోను సంగారెడ్డిలో కూడా మబ్బుతో కూడిన వాతావరణం ఇప్పటికే కొనసాగుతూ, ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఈరోజు అంచనా ప్రకారం ఈదురుగాలు కూడా సుమారు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల మేర ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. హైదరాబాద్ వాతావరణం గురించి ప్రధానంగా మాట్లాడుకోవాలి. ఇక్కడ చాలా ఇబ్బంది పడ్డారు జనాలు. బయటతో పోల్చుకుంటే ఈసారి ఎక్కువ ఎండలు ఉన్నట్టు కనబడింది గతంతో పోల్చుకుంటే. ఈసారి ఎట్లా ఉండబోతుంది అనుకున్నాను? రాబోయే 20 రోజులు ఎట్లా ఉండబోతున్నాను? ముఖ్యంగా చూసుకున్నట్లయితే సర్వసాధారణంగా మార్చ్, ఏప్రిల్, మే అని కానీ వేసవి ఉష్ణ తీవ్రత క్రమేపీ పెరుగుదల అనేది కనిపిస్తూ ఉంటుంది. సో మార్చి నెలకు వచ్చేసరికి మనకి 40 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత గరిష్టంగా నమోదు కాగా, ఏప్రిల్ మధ్యవారానికి వచ్చేసరికి 42 డిగ్రీలు, కొన్ని జిల్లాల్లో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో 45 డిగ్రీల వరకు కూడా ఏప్రిల్ మధ్యవారంలోనే మనం చూసాము. సో ఏదైనప్పటికీ కూడా సగటుకి అంటే కూడా 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా ఏప్రిల్ మాసంలో కొనసాగింది. ఇప్పుడు కూడా చూసుకున్నట్లయితే ఒక విధంగా మేలో మనకి గరిష్టంగా ఏప్రిల్ కంటే కూడా ఎక్కువ ఎండ తీవ్రత అనేది ఉంటుంది అనేసి కూడా అనుకోవచ్చు. అయినప్పటికీ కూడా మొదటి వారం కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు, అలాగే దిగువ స్థాయిలో ఇందాక చెప్పినట్లుగా దిగువ స్థాయిలో వీచేటువంటి గాలులు కానీ, రాష్ట్ర ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కొనసాగుతున్నటువంటి ఆవర్తన చక్రాలు, అలాగే చూసుకున్నట్లయితే రాష్ట్ర సరిహద్దుల్లో ఏవైతే ద్రోణులు కానీ గాలిలో ఉన్నటువంటి అనిశ్చితి కొనసాగుతుందో వీటి ప్రభావం వల్ల స్వల్పంగా ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది తగ్గుముఖం బట్టి మొదటి వారంలో 2వ వారం నుంచి కూడా చూసుకున్నట్లయితే ఎప్పుడైతే గాల్లో ఉన్నటువంటి తేమ క్రమేపీ తగ్గుతుందో తదుపరికి డ్రైనెస్ అనేది కూడా పెరిగిపోయి మళ్ళీ ఎండ తీవ్రత క్రమేపీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది.
ప్రధానంగా ప్రతి సంవత్సరము ఈదురుగాలులతో రైతులు నష్టపోతూ ఉంటారు. అలాగే వడగళ్ళ వానలతో కోసినటువంటి పంట కూడా నష్టపోతూ ఉంటారు. ఈ సంవత్సరం ఈ 20 రోజులలో ముఖ్యంగా మామిడి రైతులు కానివ్వండి, వరి పంటకు సంబంధించి రైతులు నష్టపోయేటువంటి జిల్లాలు ఏమైనా ఉంటే ఇండికేషన్ ఇచ్చారా ప్రభుత్వానికి? ఇప్పటికే చూసుకున్నట్లయితే రాష్ట్రంలో 50% వరకు కూడా వరి పంటలు కానీ మిగిలిన పంటలు ఎండాకాలపు పంటలు ఏవైతే ఉన్నాయో వాటిని సంరక్షించడం, వాటిని ప్రభుత్వం వారు కొనుగోలు కూడా చేయడం అనేది జరిగిందని కూడా వారు సూచించారు. సో ఒక విధంగా చూసుకున్నట్లయితే రానున్న 2-3 రోజులు కూడా అక్కడక్కడ ఎక్కువగా చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణ భాగాల్లోనూ, తూర్పు తెలంగాణ భాగాల్లోనూ మనకి ఎక్కువ వర్షపాతం అనేది నమోదయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయంలో ముఖ్యంగా ఈదురుగాలుల ప్రభావం ఎండాకాలం అనగానే ఇటు తేలికపాటి వర్షంతో పాటు ఎక్కువగా మనకి నష్టం వాటిల్లేది వేటి అంటే ఈదురుగాలు, అలాగే ఎండ తీవ్రత అధికంగా ఉన్నప్పుడు కుములోనింబస్ వేగాల నుంచి వచ్చేటువంటి ఈ యొక్క వడగండ్ల వానల వల్ల ఎక్కువగా పంట నష్టం కానీ, ఆస్తి నష్టం కానీ, తదితర నష్టాలు కానీ, ప్రాణ నష్టం అనేది కూడా వాటిల్లే అవకాశాలు కూడా కనిపిస్తుంటాయి. వీటిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ వీటికి తగ్గట్టుగా తీవ్రతకు తగ్గట్టుగా మేము హెచ్చరికలు కూడా జారీ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది.